కయీను తన తమ్ముడైన హేబెలును చంపిన తర్వాత దేవుడు అతనిని అడిగాడు, నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు అని. అప్పుడు కయీను భయంతో, తప్పు దాచుకునే ప్రయత్నంలో, నాకు తెలియదు, నా తమ్ముడిని కాపాడటం నా పనా అని సమాధానం చెప్పాడు. అప్పుడు దేవుడు కోపంతో, నీవేమి చేశావు? నీ తమ్ముడి రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతోంది అని చెప్పాడు. హేబెలు రక్తం కారిన ఆ నేల ఇక కయీనుకు ఆశీర్వాదం ఇవ్వదని దేవుడు చెప్పాడు. నీవెంత కష్టపడి భూమిని సాగుచేసినా అది పంట ఇవ్వదు. నీవు భూమి మీద దేశదిమ్మరివై తిరుగుతావు అని శపించాడు. అది విన్న కయీను చాలా భయపడ్డాడు. నేను భరించలేను ప్రభువా, ఎవరైనా నన్ను చూస్తే చంపేస్తారు అని వేడుకున్నాడు. కాని దేవుడు అతనిపై ఇంకా కనికరం చూపించాడు. ఎవడైనా కయీనును చంపితే అతనికి 7 శిక్ష ఉంటుంది అని చెప్పి కయీనును ఎవరూ చంపకుండా ఉండేందుకు అతనికొక ప్రత్యేకమైన గుర్తు పెట్టాడు. ఆ తర్వాత కయీను దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. ఏదెను తోటకు తూర్పున ఉన్న నోదు దేశంలో నివసించడం ప్రారంభించాడు. కాలం గడిచింది. కయీను తన భార్యతో కలిసి జీవించగా వారికి హనోకు అనే కుమారుడు పుట్టాడు. తర్వాత కయీను ఒక పెద్ద ఊరు కట్టించాడు. ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టాడు.